ఎగ్జాంపుల్ మార్చ్ 14th యాన్యువల్ ఎగ్జామ్స్ అనుకోండి, ఫిబ్రవరి నుంచే వీళ్ళు టీచర్లు ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, సపరేట్ నోట్స్ పెడతారు, ఇవి ఎగ్జామ్స్కి వస్తాయి, ఇవి ప్రిపేర్ అవ్వండి అని చెప్పి. సో అట్లనే అండ్ ఇంట్లో డిఎస్సి టీచర్ పోస్టులు కావచ్చు, డిఎస్సికి సంబంధించి ఎక్కువ మంది మహిళలు ఉన్నారు సార్. వాళ్ళు చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు సార్. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలా, భర్తను చూసుకోవాలా, వీళ్ళందరినీ ఇంట్లో పనులు చూసుకుంటూ చదవాలి. దానికి తోడు టెన్షన్, సడన్గా ఎగ్జామ్ డేట్ చెప్పేసరికి సో రివిజన్కి వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. సో వాళ్ళ ప్లేస్లో కూడా మనం ఉండి ఆలోచించాలి కదా సార్. సో అందరూ తెలివైన వాళ్ళు ఉండరు, 5,000 సమానం కాదు. సో వాళ్ళ ప్లేస్లో డెఫినెట్గా మనం ఉండి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకి కొద్దిగా సమయం ఇవ్వండి. సైకాలజీ సబ్జెక్ట్ అంటున్నారు, మన కరెంట్ అఫైర్స్ అంటున్నారు. సో ఒక్క మార్కు పైన వాళ్ళ భవిష్యత్తు పోతుంది సార్. వాళ్ళ కళలు సర్వనాశనం అవుతాయి, ఎందుకంటే వాళ్ళ ఏజ్ బారైపోయింది ఇప్పటికే. సో అందుకే వాళ్ళు ఒక నెల రోజుల సమయం ఇమ్మంటున్నారు, ఇంకొంతమంది 2-3 నెలలు అంటున్నారు, కానీ ఒక నెల రోజుల సమయం ఇమ్మంటున్నారు. సో వాళ్ళ తరపున ఆలోచించాల్సినటువంటి అవసరం మనకు ఉంది కదా సార్. కృష్ణ గారు ఒక్కసారి ఆలోచించండి మీరు. సో రివిజన్కి వాళ్ళు అడిగింది ఏంది, ఫస్ట్ నుంచి చదువుకుంటాం, నెక్స్ట్ ఇయర్ పెట్టమంటలే వాళ్ళు, నెక్స్ట్ ఇయర్ పెట్టమని వాళ్ళు అడుగుతలేరు. 1 month టైం ఇవ్వండి, మేము రివిజన్ చేసుకోవాలా, మేము రివైజ్ చేసుకోవాలా. ఒక్క మార్కు తగ్గి మాకు ఉద్యోగం పోయినా మళ్ళీ మాకు రాయడానికి మా ఏజ్ లిమిట్ లేదు, ఏజ్ సరిపోదు, దయచేసి దండం పెడతాం, కాలు పట్టుకుంటాం, రివిజన్కి టైం ఇమ్మంటున్నారు సార్. దాంట్లో తప్పేముంది సార్. ఎంత చదువుకున్నా ఇప్పుడు నేను 1 year మొత్తం చదివిన తర్వాత యాన్యువల్ ఎగ్జామో, ఫైనల్ ఎగ్జామో, బోర్డ్ ఎగ్జామో ఉంటే మనం మళ్ళీ చదవమా సార్? డైరెక్ట్గా ఎగ్జామ్ రాసామా? రివిజన్ చేసుకుంటాం కదండి. సో దయచేసి వాళ్ళ తరపున ఒకసారి ఆలోచించాలి కృష్ణ గారు. నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వాళ్ళ తరపున ఆలోచించండి, మహిళల తరపున ఆలోచించండి. ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఇంట్లో వంట చేయకుండా ఉంటే ఇంట్లో ఊరుకుంటారా అండి భర్తలు? ఇప్పటికే చాలామంది నీకు ఉద్యోగం ఎందుకు, అదెందుకు, ఇంట్లో ఉండు, ఆ ఎగ్జామ్ ఎందుకు, ఈ ఎగ్జామ్ ఉంది ఎందుకు అని చెప్పి వెనక్కి గుంచే హస్బెండ్సే ఎక్కువ మంది. ఒక ఆడదాన్ని నువ్వు ఎందుకు బయటకు పోవాలి అనేటోళ్ళు ఎక్కువ మంది. నువ్వు చదువుకో అని చెప్పి వేవ్ లెంగ్త్తో మ్యాచ్ అయ్యి సపోర్ట్ చేసిన హస్బెండ్స్ చాలా తక్కువ అండి, చాలా తక్కువ. సో వాళ్ళందరి గొడవలు, కొట్లాటలు, ఇవన్నీ మైండ్ సెట్స్, పని, స్ట్రెస్ ఇంట్లో మహిళలకు, ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఎగ్జామ్స్ కూడా చదువుతున్నప్పుడు ఒక పెద్దనలాగా కడుపులో పెట్టుకొని కాపాడి ఒక చెల్లెకో మా ఇంట్లో అక్కకో సరే సమయం ఇద్దాం, రివిజన్ చేసుకోమ్మా అని చెప్పి వెన్నుతట్టి పంపాల్సింది పోయి ఇటువంటి వ్యాఖ్యలు అనేవి కృష్ణ గారు సరికాదు. సో వాళ్ళ ప్లేస్లో మనకుంటే ఆ పెయిన్ అనేది తెలుస్తుంది, ఎగ్జామ్స్ రాసేటోళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్, ఆ టెన్షన్ ఎట్లుంటుంది. ఎగ్జామ్ గంట సేపు ముందు చదివినా వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, ఇంకా ఏదో చదవాలమ్మో, ఇది వస్తే ఒకవేళ ఇది వస్తే ఎగ్జామ్కి ఇది నేను చదవలే, అప్పుడు కూడా బుక్స్ ఇస్తారు సార్, ఇది మిస్ అయితే మేము పొరపాటున ఇది ఎగ్జామ్కి వస్తే ఎట్లా అని చెప్పి. ఎగ్జామ్ రాసే 1 నిమిషం వరకు కూడా మైండ్లో ఇదే ఉంటుంది సార్. వాళ్ళు అందుకే రివిజన్ కోసం టైం అడుగుతున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, ప్రతి ఒక్కరు సహకరించాలా. ఎగ్జామ్స్ రాసేది మహిళలు ఎక్కువ మంది ఉన్నారు, అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు. ఉన్న 11,000 ఉద్యోగాలు, కానీ 2 లక్షల మంది రాస్తున్నారు. అందులో 1,00,000కి పైన మహిళలే ఉన్నారు. ఎందుకంటే టీచర్లు అంటే హాలిడేస్ ఉంటాయి, టైమింగ్స్ ఉంటాయి, అటు ఫ్యామిలీని చూసుకోవచ్చు, ఇటు టీచర్ ఉద్యోగం కూడా చేసుకోవచ్చు అని ఎక్కువ మంది మహిళలే ఎగ్జామ్స్కి రాస్తూ ఉంటారు. సో వాళ్ళ తరపున మనం ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది సార్. సో ఎట్లా చెప్తారు వాళ్ళు రెడీగా ఉండాలని చెప్పి? మేడం మా లేడీస్ గురించి ఆలోచించండి అక్క, పిల్లలు ఉన్నారు. నేను చెప్పేది కూడా అదే అమ్మా, నేను కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అక్క మీకు కాలు మొక్కుతా అక్క, ప్లీజ్ దయచేసి డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది, కోర్టులో కేసు వేసి మాకు న్యాయం జరిగేలా చూడండి, ఓకే ప్లీజ్ దయచేసి. అమ్మ ప్లీజ్, మీ పేరు లేదు ఇక్కడ, మీ అకౌంట్ నేమ్ ఉంది. సో నా కాలు నేను మాట్లాడగలుగుతా, కొట్లాడగలుగుతా, మీ తరపున కేసు కూడా వేస్తాం. కానీ కోర్టులో కేసు వేసి నడిచే వరకు మీకు ఇవాళ హాల్ టికెట్స్ వస్తున్నాయి కదా తల్లి, మీకు ఇవాళ హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తున్నారు. ఈ రోజున హాల్ టికెట్స్ మీకు ఈ రోజున ఇష్యూ చేస్తున్నారు. సో కోర్టు ఆపగలుగుతుంది అంటారా వితిన్ ఒక 1 weekలో, ఒక 2 daysలో ఎగ్జామ్స్ని? సో తప్పకుండా నా బెస్ట్ నేను ఇస్తున్నాం. మా ఛానల్ తరపున మేము ఎంత చేయాలో, ఎంత మాట్లాడాలో, ఎంత కొట్లాడాలో, మీ తరపున ఎంత మాట్లాడాలో అన్నీ చేస్తున్నాం. సో కేసు వేయడానికి కూడా తప్పకుండా మేము ప్రయత్నిస్తాం. దయచేసి కాలు పట్టుకుంటాం, ఇట్లాంటి పెద్ద పెద్ద డైలాగ్స్ వద్దు. ఎందుకంటే మీ బాధ మాకు అర్థం కాకపోతే
మాకు మానవత్వం లేకపోతే మీరు కాలు పట్టుకోవాలి. ఎందుకమ్మా మీ కాలు పట్టుకొని ఓట్లు అడుక్కునేటోళ్ళు వాళ్ళకు ఉండాలమ్మా బుద్ధి, మీకు కాదు. మీరు ఎందుకు పట్టుకోవాలండి కాలు? మీరు ఓట్లేసినారు, మీ కాలు పట్టుకొని వాళ్ళు ఓట్లు అడుక్కున్నారు. సో వాళ్ళకు ఉండాలి ఆ బుద్ధి. మీరు ఎప్పుడు కూడా ఇంకోసారి ఇంకో కాలు మొక్కుతా అది దాన్ని మీరు దయచేసి మాట్లాడకండి. సో ఇంతమంది అడుగుతున్నారు. సో అందుకే నేను చెప్తా ఉన్నా, ఇంతమంది వీళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలు పెట్టిస్తే కమెంట్లు పెట్టిన వాళ్ళు కాదు సార్. వాళ్ళ గుండెల్లో బాధ ఉండి ఎగ్జామ్ అంటే భయం అయ్యి సైకాలజీ సబ్జెక్ట్ ఉంది, దానికి ఎంత ప్రిపేర్ అయినా తక్కువనే, ఒక నెల రోజులైనా టైం ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నారు సార్. మానవతా దృక్పథం అని చెప్పి కలెక్టర్లకు మీరు చెప్పుడు కాదు, మీరు విద్యాశాఖ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. సో వీళ్ళ మీద మానవత్వంతో మీరు ఆలోచించండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ గురించి ఆలోచించండి. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొమ్ములు పడిపోవు, కాంగ్రెస్ పార్టీ ఓట్లు తగ్గిపోవు. పోస్ట్పోన్ చేయకపోతేనే లోకల్ బాడీస్లో ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నాను నేను. పోస్ట్పోన్ చేయడం వల్ల రెవెన్యూ ఏమైనా తగ్గిపోతుందా? నేను అదే ఒకటే ఒక ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడం వల్ల మీ కిరీటాలు పడిపోతున్నాయా? మీ ఆస్తులు రాసిమ్మన్నారా? పదవులు ఇమ్మన్నారా? ఏం అడిగినారు సార్ వాళ్ళు? చేస్తే మీ కాంగ్రెస్ పార్టీకి కలిగే నష్టం ఏముంది? ఇగో వచ్చి మీరు ఇగో అడ్డొచ్చి మీరు అంతా చేస్తూ ఉన్నారు. కొంతమంది రాజకీయం చేయొచ్చు, నేను మళ్ళా చెప్తున్నా. అడిగే వాళ్ళ మధ్యలో కొంతమంది రాజకీయ పార్టీలు దూరి దాన్ని రాజకీయం చేయొచ్చేమో, కానీ వాళ్ళ గురించి మిగతా వాళ్ళు ఎందుకు బాధపడాలా? మిగతా వాళ్ళు ఎందుకు కన్నీళ్ళు పెట్టుకోవాలా? మిగతా వాళ్ళు ఎందుకు కాలు పట్టుకుంటాం ప్లీజ్ కాపాడండి అని ఎందుకు అడుక్కోవాలా? ఏం చేయలేని దిక్కు తోచని పరిస్థితుల్లో ఇంతమంది మంత్రులు ఉండి, ముఖ్యమంత్రులు ఉండి, కోర్టులు ఉండి, ప్రతిపక్ష పార్టీలు ఉండి, ఇంతమంది ఉండి వీళ్ళకి కాలు పట్టుకోవాల్సిన దుస్థితి, అట్లా అడగాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది అంటున్నా నేను. ఉత్తుగానే పెడుతుర్రా. సాదాబ్ డెంగ్యూ నియంత్రణపై పోరాడదాం. ఏఎంహెచ్ఓలు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ప్రజలకు నమ్మకం కలిగేలా భరోసా కల్పించాలి. కమిషనర్ ఆమ్రపాలి. డెంగ్యూ నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలి. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి కాటాతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ, ఎంటమాలజీ, శానిటైజేషన్ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రెగ్యులర్గా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నియంత్రణకు నగర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. వర్షాకాలం అయినందున దోమలతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లయితే దోమల నియంత్రణతో పాటు వ్యాధుల తగ్గుముఖం పడతాయన్నారు. ఇంకా నయం, మా కుక్క గారిచిందంటే కుక్క కాకలైంది అన్నది మే. అట్లనే డెంగ్యూ వచ్చి దోమ గారుస్తుందంటే దోమ కాకలే గారుస్తుంది, తప్పేది అనలేదు. చాలా సంతోషం. ఆమరాపాలని ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని నించోలేదు ఏందంటుంది, పైగా వేరే వాళ్ళు చెప్పి పంపించినట్టుంది కౌన్సిల్లో. ఈమెకి మేయర్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు. ఈమెకి మేయర్ పదవి ఇచ్చినటువంటి బీఆర్ఎస్కి వెన్నుపోటు ఓడిచి వెనకాల వెళ్ళిపోయింది. కేకే నిన్న రోజులు పట్టిన కాక ఏం చేసిండు? కాక ఎగిరిపోయాడంటే ఎగిరిపోయాడు. ఐఏఎస్ ఆఫీసర్, తను స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్, పిఎంఓలో పనిచేసి వచ్చింది. ఆమె దగ్గర ఈగో ప్రదర్శిస్తుంది ఈమె. మా ట్విట్టర్ టిల్లు ఏమో అంటుండు, కాంగ్రెస్ మార్పు వచ్చింది. బల్లిబడిన టిఫిన్లు, చిట్టెలకబడ్డ చట్నీలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా. సో మీ ప్రభుత్వంలో కూడా బల్లి పడ్డాయి, నల్లులు పడ్డాయి, అన్నీ పడ్డాయి. మరి అప్పుడు ఎందుకో మరి మీరు స్పందించలేదు కేటీఆర్ గారు. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా మీరు స్పందించాలి, మేము దాన్ని తప్పు పట్టట్లే. కానీ మీ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలే? ఎందుకు పేపర్లకే ఆ వార్తలు రానియలే? రాష్ట్రాలను బెదిరించారు అని అడుగుతున్నా, గుర్తు చేస్తున్నా.
8 ఏళ్లుగా పదవి లేకుండా దూరం పెట్టారు. సికింద్రాబాద్ టికెట్ ఇచ్చి ఉంటే గెలిచేవాడిని. కాంగ్రెస్ మాజీ ఎంపీ విహెచ్ ఆవేదన. 2 రోజుల్లో హత్య కేసును ఛేదించిన నర్సంపేట పోలీసులు. ప్రజారోగ్యం గాలికి నాణ్యత పాటించని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ టిఫిన్ సెంటర్లు. జిల్లా ఫుడ్ సేఫ్టీ జల్పల్లి మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కరువు. ఆకస్మిక తనిఖీ చేసి జరిమానా విధించిన జల్పల్లి మున్సిపల్ కమిషనర్ ఏ వాణిరెడ్డి. మొత్తం నిన్న ఒక వీడియో చూసిన, అదేదో ఆ చికెన్ పీస్ లోపల మొత్తం అన్ని పురుగులు తిరుగుతూ ఉన్నాయి. సో ఇళ్ళల్లో వంట చేయడం సరదాగా తినడం ఓకే, బట్ మొత్తం అందరూ బయటనే తింటూ ఉన్నారు. సో 5 స్టార్ హోటల్స్ 5 స్టార్ అని మొత్తుకునే హోటల్స్ కూడా ఆఖరికి మాడిపోయినవో లేకపోతే మిగిలిపోయినవో పాసిపోయినవి వండి పెడతా ఉంది. దానిలో ఓన్లో పెట్టి దానిలో వేడి చేసి పడతా ఉన్నారు. సో మనం అబ్బా టేస్టీగా ఉందని మనం తింటున్నాం, తర్వాత అంతా వెళ్తుంది ఇక. సో ఎక్కడా లేదు నాణ్యత. ఎవరు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్సే రావు. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు విషయానికి వస్తే మొత్తం అడ్వర్టైజ్మెంట్సేనా. సో ఇక్కడ అదే మానవతతో భూ పరిహారం, రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలి. ఆర్ఆర్ఆర్ త్రైపాక్షిక ఒప్పందం త్వరితగతిన చేసుకోవాలి. జాతీయ రహదారుల నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులే. సిఆర్పిసిలోని సెక్షన్ 125 వీరికి వర్తిస్తుంది. డ్రగ్స్ నియంత్రణకు ప్రాధాన్యం. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్కు బ్యాటన్ అందిస్తున్న అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్. చిత్రంలో అదనపు డీజీపీలు మహేష్ భగవత్, శిఖా గోయల్. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కొత్త డీజీపీ జితేందర్, పలువురు ఐపీఎస్లకు స్థానచలనం. రవిగుప్తాకు హోంశాఖ, సివి ఆనంద్కు అదనంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు గణితం సైన్స్ కిట్లు 10.89 కోట్లతో 2635 పాఠశాలలకు సరఫరా. 99 బడుల్లో కొత్తగా వొకేషనల్ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. కేవలము ఈ ప్రాజెక్టు పేరుతో కొన్ని కోట్ల రూపాయలు కొట్టేయడానికి. ఆడ బెంచులు లేవు, పిల్లలకు షూజులు లేవు, కొన్ని దగ్గర యూనిఫామ్స్ ఇవ్వలే, బాత్రూమ్ పైకప్పులు లేవు, ఇవేవి లేకుండా సైన్స్ టెక్నాలజీ తీసుకొచ్చి ఇస్తున్నారు అంటే నమ్మనికి షోలో క్యాలిఫ్లవర్ పెట్టుకోలేము మేము. అన్ని వర్గాల సూచనల మేరకే రైతు భరోసా విధి విధానాలు శాసనసభలో చర్చించి అమలు చేస్తాం. కార్యశాలలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. వైద్య విధాన పరిషత్ రద్దు, ఆ స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏర్పాటు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు. ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో మెరుగైన వైద్య సదుపాయం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు. దారుణ యాప్లు, పెచ్చుమీరుతున్న రుణ సంస్థల ఆగడాలు, అప్పు తీసుకున్న వ్యక్తితో పాటు సన్నిహితుల మిత్రులకు వేధింపులు, ఉక్కిరి బిక్కిరి చేస్తూ పరువు తీసే వ్యూహం. పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న ఫలితం నామమాత్రమే. మరి ఏం చేస్తారు? వాళ్ళతో కుమ్మక్కై వీళ్ళు కూడా చాలామంది, అందరు పోలీసులను అంటలేను, కొంతమందిని మాత్రం అంటా ఉన్నా. పట్టించుకోవట్లే, కేసులు పెట్టినా పట్టించుకోవట్లే. వాళ్ళకి మొత్తం శూన్యం. అసలు యాప్ ఎక్కడి నుంచి నడుపుతారో కూడా ఎవరికి తెలియదు. వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. గణాంకాలు కాదు, చర్యలు కావాలి. నియంత్రణకు వారంలోగా కమిటీ ఏర్పాటు కావాలి. హైకోర్టు ఆదేశాలు. అంతే, ఇది మాత్రమే కాకుండా బ్లూ క్రాస్ వాళ్ళు కుక్కల్ని ఏమనద్దు అది అంటా ఉన్నారు. సో డెఫినెట్గా అందరం కూడా పెంచుకుంటాం. ఇప్పుడు నాకు కూడా పెట్టుంది, నేను కూడా పెంచుకుంటా. కాకపోతే వీధి కుక్కలు నియంత్రించడానికి బ్లూ క్రాస్ సంస్థ పెట్టింది, కానీ బ్లూ క్రాస్ ఏం చేస్తుంది? సో వీధి కుక్కలు ఎవరిని కరవకుండా ఉండాలంటే ఏం చేయాలి?
సో వాటికి ఇబ్బంది కలవద్దు పిల్లలకి. ఎందుకంటే పిల్లల కుక్కల గురించి ఆలోచించినప్పుడు పిల్లల గురించి కూడా ఆలోచించాలి. పిల్లల ప్రాణాలు అనేది చాలా ఇంపార్టెంటు. సో మన పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోకుండా, కొరకకుండా, తినకుండా, లేకపోతే పిల్లల్ని చంపేయకుండా ఏం చేయాలా? దయచేసి బ్లూ క్రాస్ కూడా స్పందించాలా, మాట్లాడాలా, ఒక సజెషన్ ఇవ్వాలా గవర్నమెంట్కి. ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయొద్దంటే ఎట్లా? ఇంజెక్షన్స్ ఇవ్వాలా, వ్యాక్సినేషన్స్ ఇవ్వాలా? సో జిహెచ్ఎంసీ తీసుకోవాల్సినటువంటి ఏంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఆంధ్ర రాష్ట్రమైనా కావచ్చు, ఏదైనా. సో బ్లూ క్రాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ కూడా బ్లూ క్రాస్ ఇవ్వాలి కదా. సో పిల్లల్ని చంపుకోలేరు కదా ఎవరు కూడా చేతులారా. సో దానికి సొల్యూషన్ ఏంది? సో దయచేసి మా మేయర్ విజయలక్ష్మి చెప్పినట్టు కుక్కల కాకలైంది అందుకే పిల్లల్ని తినని మాత్రం చెప్పకండి, దండం పెడతా. రిక్వెస్టెడ్ వేలో అడుగుతా ఉన్నాము, ఏం చేయాలో ఒక సొల్యూషన్ చెప్పండి. దీనికి సొల్యూషన్ ఏంది? ఫోన్స్ వస్తూ ఉన్నాయి. మా డిఎస్సి ఆస్పిరెంట్స్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఓయూలో ఉద్యమకాలం నాటి దృశ్యం, పోలీసుల ఉక్కుపాదం. ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్లోకి చొరబడి అరెస్టులు. జర్నలిస్టులపైన విరుచుకుపడిన పోలీసులు గల్లావట్టి లాక్కెళ్లి దౌర్జన్యం. కొనసాగుతున్న నిరుద్యోగ ఆందోళనలు, కోదండరాం ఇంటి ముట్టడికి విద్యార్థుల పిలుపు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన విద్యార్థులకు చుట్టుముట్టి పోలీసులు, పిడిగుద్దులు, మద్దతిచ్చిన నాయకులను పట్టుకెళ్లిన పోలీసులు. మీడియా స్వేచ్ఛను కాలరాస్తారా? జర్నలిస్టుల అరెస్టులు సరికాదు, వార్తలు కవర్ చేయడం వారి తప్ప. రాష్ట్రంలో అప్రకటిత నిర్బంధం. మాజీ మంత్రి హరీష్ రావు గారు నమస్కారం సార్, బాగున్నారా? అంతకుముందు మీరు చేసింది కూడా గదే సార్. అంతకుముందు మీరు కూడా గిట్లనే జర్నలిస్టులను ఇన్సల్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినప్పుడు, మీ కేటీఆర్ అడ్డమైన కేసులు పెట్టించినప్పుడు మరి మీరు అప్పుడు ఎందుకో స్టేట్మెంట్ ఇవ్వలే? అప్పుడెందుకు నమస్తే తెలంగాణ ఇప్పుడు రాస్తుంది? మా బాధ ఏంటంటే అప్పుడెందుకు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీ నమస్తే తెలంగాణ ఎందుకు రాయలే? మీకు డప్పు కొట్టే వార్తలు తప్ప ఆత్మహత్యల గురించి ఎందుకు రాయలే? లాటరీ ఛార్జీల గురించి ఎందుకు రాయలే? మా మీద మీ ప్రభుత్వం కేసులు పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలే అని అడగాలనిపిస్తుంది సార్. అందుకే అడుగుతున్నా. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడడం కరెక్టే ప్రతిపక్ష నాయకుడిగా, కానీ అప్పుడు బుద్ధి ఏమైంది? ఇకనైనా మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే మీకు బుద్ధి రావాలా? ఏం తప్పు చేయొద్దో మీకు తెలియాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. అర్థమైందా? సో మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలు పేపర్ పెట్టినప్పుడు ప్రజా సమస్యలు ఆ పేపర్లో ఎత్తి చూపించాలి. మీ ప్రభుత్వం వస్తే ఒకలా, ఇంకో ప్రభుత్వం వస్తేలా ఇంకోలా కాదు. యూట్యూబర్ ప్రణీత్ అరెస్ట్. అమెరికాకు పారిపోతుండగా బెంగళూరు పట్టుకున్న పోలీసులు. అమాస చీకట్లో బడి నిద్ర. భూసేకరణ బాధ్యత కలెక్టర్లదే, రైతులతో స్వయంగా వారే మాట్లాడి ఒప్పించాలంట. డీజీపీగా జితేందర్ బాధ్యతలు స్వీకరించిన 1992 బ్యాచ్ ఐపీఎస్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిగుప్తా. 15 మంది ఐపీఎస్ల బదిలీ. గ్రే హౌన్స్ అదనపు డీజీపీగా స్టీఫెన్ రవీంద్ర. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సివి ఆనంద్. 5 విద్యార్థులు, 4 ఉపాధ్యాయులు. విద్యార్థులు లేని పాఠశాలకు బదిలీ. రంగారెడ్డి విద్యాశాఖ నిర్వాహకం. బీసీ సంక్షేమ శాఖలో ఇష్టారాజ్యంగా పోస్టులు. అర్హత లేకుండా అదనపు బాధ్యతలు. అదానికి ఎట్లిస్తారు? హైదరాబాద్ పాత బస్తీ పవర్ అదానికి ఇవ్వద్దు. నష్టాల సాకుతో